ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా ఒక లైలా. Welcome to a brand new episode of మార్నింగ్ మగుడు. Pengi Pellam. మరి ఈ రోజు ఫస్ట్ రాబోతున్న కపుల్ శ్రీధర్ అండ్ Shruti. Shreedhar and Shruti. Welcome to Monday Mogudu Pengi Pellam. Thank you so much. నువ్వు మీ ఆవిడ గురించి మీరు మీ ఆయన గురించి 3 లైన్స్ లో చెప్తారనమాట. ప్రతి లైన్ తర్వాత సాయి వేడిగా ఉందనుకో ఎట్లా తాగుతావు, ఎట్లా గుంజుదు అను. ఆవిడ పేరు శృతి, తన పేరు పండు, నేను ముద్దుగా పెట్టుకున్న పేరు. తనను నచ్చే క్వాలిటీ చిన్నపిల్లలాగా ఉండడం. ఏం తాగిండు రైట్. మీరండి? శృతి, మా వాడి పేరు శ్రీధర్. అబ్బా చ. తను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో వర్క్ చేస్తున్నాడు. అబ్బా చ. తనలో నచ్చిన క్వాలిటీ తను చాలా ఓపికగా నన్ను భరిస్తాడు. అబ్బా చ. సూపర్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఫస్ట్ కపుల్ వచ్చేసారు. ఇప్పుడు సెకండ్ కపుల్ మన షోలో రాబోతున్నారు. అండ్ వారే ఉదయ్ అండ్ మోనిక. तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना ओ अदिरे अदिरे नी नल्లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం. సో ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారు. అరుంధతి సినిమా చూసి ఉండొచ్చు. పశుపతి ఎట్లా చేస్తాడు బొమ్మలని చూడంగానే? పశుపతి మరి మరి నువ్వు జీవించకు. రెడీ, మీ ఆవిడ గురించి 3 లైన్స్, దాని తర్వాత బొమ్మాలి. తన పేరు వచ్చి మోనిక. అమ్మ బొమ్మాలి. తను చాలా సాఫ్ట్, తను సాఫ్ట్ గా ఏదైనా సాఫ్ట్వేర్ కూల్ గా ఉంటుంది. అమ్మ బొమ్మాలి. తను ఇప్పుడు ఎంటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. చాలా హ్యాపీ మేము. అమ్మ బొమ్మాలి. ఇప్పుడు రారా. ఓకే, ప్రతి లైన్ తర్వాత రారా. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి ఉదయ్. రారా. మా ఆయన బంగారం. రారా. ఎక్కడ పని చేస్తాడు బంగారం? బంగారం వచ్చేసి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. రారా. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? మ్యారేజ్ 6 years అవుతుంది. రారా. సూపర్, వెరీ నైస్. ఇద్దరు కపుల్స్ వచ్చేసారు. అండ్ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ ది థర్డ్ కపుల్. వచ్చేస్తున్నారు సాగర్ అండ్ సాయితి. వెల్కమ్ టు సాగర్ అండ్ సాయితి టు మొండి మొగడు పెంకి పిల్లం. ఎలా ఉన్నారండి? సూపర్ బా. సో సాగర్ గారు, మీరు సాయితి గారి గురించి చెప్పాలి. 3 లైన్స్ చెప్పాలి. దాని తర్వాత గరం గరం దోసే లైన్ లైన్ ఇట్లా పెట్టాలి.
వేడి వేడి మసాలా దోశ అను. తన పేరు బి సాహితి. మీరు పక్క గరం పక్కన గరం నిల్చోండి. దోషేయ్. తను ఫిజియోథెరపిస్ట్ డాక్టర్. దోషేయ్. గరం గరం మసాలా దోశ. గరం గరం మసాలా దోషేయ్. తనని ముద్దుగా స్వీటీ అని పిలుస్తాను. గరం గరం దోశ. దోషేయ్. లాస్ట్ లాగా నవ్వాలి, ఓకేనా? ప్రతి లైన్ తర్వాత రైట్. చూద్దాం. మా ఆయన పేరు సాగర్. వెరీ గుడ్, సూపర్. మా ఆయన సాఫ్ట్వేర్. రెడీ రెడీ. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఓపిక. Let's welcome the first round, which is called మిస్టర్ పెళ్లి కూతురు. సో మిస్టర్ పెళ్లి కూతురు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మా కొడుకులని పిలిచేస్తాం. పెళ్లి కొడుకులు మీరు దర్జాగా వచ్చి మీ సీట్లలో మీరు కూర్చోండి. రండిరా. అమ్మాయిలు మన ప్రతాపం చూపించేయాలి, ఓకే? కమాన్. అలా వచ్చి కూర్చోండి. ముందు ఆ పెద్దమ్మాయికి సంబంధం మా మాట్లాడదాం. పెద్దోడు కర్రగున్న బంగారం, బంగారం కలర్, మనసు మాత్రం వెన్నె, అసలు కరిగిపోతాడు. అయ్యో, ఫేస్ లో కలర్ చూడండి, ఎప్పుడు ఇట్స్ 1000 watts బల్బ్ గ్లోయింగ్ ఆల్వేస్. వచ్చినట్టు కనిపిస్తుంది. మీ అమ్మాయి ఏంటి మీరు స్పెషల్? అడగండి, మీరు ఏదైనా అడగండి. మా అమ్మాయి చేయకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. అవునా, అంతుందా మీ అమ్మాయికి? ఏమనుకున్నారు? ఎంతుందో చెప్పవే. మొత్తం చూపెడుతుంది, కానీ నువ్వు అడుగురా, ఏం అడగాలనుకుంటున్నావు? అడగండి. నీకు వంటొచ్చా? వంట వచ్చండి. వెరైటీగా ఒకసారి వండి చూపించు. వెరైటీ అంటే ఏ వెరైటీ అండి? సరే, డాన్స్ చేస్తూ అంటే డాన్స్ చేసుకుంటూ బ్రింజాల్ కర్రీ వండు. బ్రింజాల్ కర్రీ. నిల్చొని డాన్స్ చేస్తూ ఉండవే. గుత్తొంకాయ కర్రీ డాన్స్ చేస్తూ. సరే, ఇప్పుడు చికెన్ వండు. వంకాయలో చికెనా లేకపోతే వేరే చికెనా? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. ఏంది ఈ కాలు ఎత్తుడేంది? ఓకే. డాన్సా? ఓ యో ఆనియన్స్ కట్ చెయ్యి. యో కారం తీ. ముక్కులు వెళ్ళి పెట్టుకో. ఇప్పుడు అదే చేతిలో వండుతుందా మీ అమ్మాయి? అంటే మీరు ఏం చెప్తే చేశారు కదండి. లేదు, ఏం లేదు. ఎట్లా పెంచినావు? సరే, ఆ కర్రీ ఎట్లుందో టేస్ట్ చూసి చెప్పండి అమ్మా. నువ్వు టేస్ట్ చేయవే ముందు. టేస్ట్ చూడు మరి. నేనే చూడాలా? అలా ముగ్గర కొట్టకే. ఆ మధ్యలో అబ్బాయి బాగైంది అమ్మా. ముక్కులోకి వెళ్ళి తీసి వండి మాకు పెడతాదా? ఇగో మనం హోల్డ్ లో పెడతాం. ఈ సంబంధం అసలు నీట్నెస్ లేదు. వీడు మా రెండోడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అసలు చూడని కూడా చూడట్లేదేంటి అమ్మాయి తలెత్తి? అమ్మ పోలికలన్నీ అసలు సేమ్ ఫేస్ కట్. మీ కాబోయే ఆయన తలెత్తి చూడమ్మా, ఒకసారి చూడు. ఒక్కసారి పెట్స్ ఏంటమ్మా, అప్పుడే కళ్ళద్దలు వచ్చేసాయా నీకు? ఒక్కసారి చూడు మెరుపుతీగా, ఒక్కసారి ఇలా. ఏంటో మెరుపుతీగ పేరు? అనుష్క. ఎంత చదువుకున్నావు ఏంటి? 10th క్లాస్. 10th? అదేంటి? సరే, చదువుకోకుండా పర్లేదు, ఇంటి పని వంట పని అన్ని వచ్చా? వచ్చాయండి. ఓకే, మరి ఒక సాంగ్ పాట చూస్తా, ఎలా పాడతావు? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. డాన్స్ వచ్చా నీకేమన్నా? డాన్స్ అన్న వచ్చా? సరిగా చేస్తావా డాన్స్? చేశాను. చూపించు. ఇప్పటికింకా నా వయస్సు ఇంకా 16. చీటికి వాటికి గుర్రం. ఈ సంబంధమే వద్దు మనకి. క్యాన్సిల్. ఈ సంబంధం క్యాన్సిల్. అంటే వాళ్ళ కర్మ. మా మూడోడు ఐటమ్లనే చూస్తాడు, ఇంకెక్కడ చూడాడు. అంతే కదా, అబ్బాయిలు అన్నప్పుడు ఐటమ్ లోనే అంతే. మళ్ళా కసక్కు అంతా. అంటే ఐటమే కావాలి కానీ మీకు అమ్మాయి వద్దన్నమాట. మాకు ఐటమ్ లాంటి అమ్మాయి కావాలి. మీ అమ్మాయి ఎలా ఎంటర్టైన్ చేస్తో మా ఆవిడ సిట్టింగ్ లో ఉన్నప్పుడు
పెద్ద ఆమెను చూసినా మధ్యలో ఆమెను చూసినా మామ కొంట రాదు ఈమెకు డాన్స్ రాదు పాట రాదు దీనికన్నా ఏమన్నా వచ్చో లేదా నీకేమొచ్చా నీకేమి రాదుగా వాళ్ళు అడిగింది మేనేజ్ చేసేద్దాం మనం ఏదో వచ్చింది మా వాడికి మహేష్ బాబు అంటే బాగా ఇష్టం పోయి మా వాడు మహేష్ బాబు లాగా ఉంటాడు చూడు చూడు మంచి చూసుకో చూడు ఇగో ఈ కట్టు చూడు మొత్తం మహేష్ బాబు మహేష్ బాబు హైట్ ఉంది కానీ పుట్టోడు మావాడు మహేష్ బాబులో ఉరుకుతాడు ఏమని ఉరుకుతాడా ఒకసారి ఉరికి చూపించాను మరి ఇద్దరం కలిసి ఉరుకుదాం మహేష్ బాబు లాగా ఉరుకుదాం ఇక్కడ మీ అమ్మాయి మహేష్ బాబులో పరిగెడితే మా అమ్మాయి ఇలియానాలో నడుము ఊపుతుంది ఇలియానా ఇక్కడ चल रहे दिखा रहे दुबादुब लड़ेंगे चल रहे డాన్స్ లాగా లేదు ఓకే సంబంధాలు వద్దండి ఓకే కాంప్రమైజ్ ఇది మా 300 దాటిందండి మా వాళ్ళని పెట్టుకోలేక తిట్టుకోలేక నాకు ఏజ్ అయిపోయింది మా వాళ్ళకి కూడా 32 దాటేసింది ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు 42 ఉన్నారు ఒక్కొక్కరు సరే మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరు పెళ్లి చేద్దాం సరే చేసేద్దాం అండి మీరు ఏమంటే అది ఓకే వచ్చేయండి సో ఈ రౌండ్ స్కోర్స్ కూడా తెలుసుకోవాలి కాకపోతే ఒక చిన్న బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత తెలుసుకుందాం ఇప్పుడైతే మొండి మొగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్ల ఫస్ట్ రౌండ్ అయిపోయింది మిస్టర్ పెళ్లి కూతురు దాని తర్వాత స్కోర్స్ ఒకసారి చూస్తే ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ ఐఎమ్ రియలీ సారీ టు సే అందుకే ముగ్గురికి 100 100 100 కాకుండా 300 300 300 సూపర్ సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్ సో ఇందులో 3 సాంగ్స్ ఉంటాయి ప్రతి సాంగ్ కి మార్క్స్ ఉంటాయి అండ్ ప్రతి సాంగ్ తర్వాత ఒక పోజ్ పెడతారు లెట్స్ స్టార్ట్ విత్ సాంగ్ నంబర్ 1 जाने जिगर आओ मेरी जानो तू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు కోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో जाने जिगर आओ मेरे जानु नी पंचलोनी पवर गेमु नेनु पेद्द फैनु ना पुट्टलो ना वेलु पेडिते ఎందు కొదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో नौटंकी 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 मैं नौटंकी 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 तो అందరూ పోజులు ఇచ్చేసారు సూపర్ వెరీ నైస్ డాన్స్ మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా చేశారు ముగ్గురికి డాన్స్ కి అవుట్ ఆఫ్ 300 150 పాయింట్స్ వచ్చేసాయి ఇప్పుడు పోజ్ కి మార్కులు ఇవ్వాలి ఒక రొమాంటిక్ పోజ్ అన్నాము మీ ఆయన పోజ్ ఇస్తే నన్ను చూస్తున్నావు అక్క నువ్వు బాగుంది పోజ్ ఇది ఇంకా సూపర్ బా వెరీ నైస్ ముందు వాళ్ళకి ఆ పోజ్ చాలా రొమాంటిక్ ఉంది కాబట్టి ఇంకా 150 యాడ్ అయింది అందుకే 300 పాయింట్స్ వెరీ గుడ్ ఇంకా పోజ్ బెటర్ గా ఉండొచ్చు అనిపించింది నాకైతే సీరియస్ గా మీరేమంటారు ఇది రొమాంటిక్ అందుకే ఎప్పుడైతే ప్లస్ 150 300 వెరీ గుడ్ మరి ఇటు అంటే జూనియర్స్ కదా కొంచెం కష్టపడ్డారు ఫైనల్ గా ఒక పోజ్ కి వచ్చారు డాన్స్ బాగా చేశారు కదా హైలైట్ ఉండే
మా మర్దలు చెప్పారు కాబట్టి మీకు కూడా 150 యాడ్ చేస్తున్నాం 300. ఇప్పుడు సెకండ్ పాట. ఈ పాట తర్వాత ఎలిమినేషన్ ఉంటది. అంటే నెక్స్ట్ ఇంకొక సాంగ్ పర్ఫార్మ్ చేయరు, ఓన్లీ ఈ రౌండ్ కి మాత్రమే ఎలిమినేషన్. లీస్ట్ ఎందుకంటే ఇప్పుడు ముగ్గురికి 300 వచ్చాయి. నెక్స్ట్ కొంచెం వీక్ అని అనిపించినా మాకు వాళ్ళకి మార్కులు తక్కువ ఇస్తాం, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఈ రౌండ్ కి. ఇప్పుడు ఒక రొమాంటిక్ పోజ్, మీ మధ్యలో ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీని వాడుకుంటూ ఒక పోజ్ ఇవ్వాలి. ఓకేనా? ఆ ప్రాపర్టీ ఏంటంటే ఒక జిమ్ బాల్. ఓకేనా? దాన్ని వాడుకొని మీరు పోజ్ ఇక్కడ అదే తొందర వద్దు. 5 నెలలు అయింది కదా పెళ్ళి, ఉంటుంది. రైట్. ఆ జిమ్ బాల్ తో పోజ్ ఇవ్వడానికి రెడీనా? రెడీ. సాంగ్ నంబర్ 2. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాసుంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకు తోట పుట్ట మాకు. చూస్తే బాబు ఐ లూజ్ మై కంట్రోల్. బ్యాక్ సీట్ మీద గాని నువ్వు ఎక్కితే గాలిలోకి లేచిపోద్ది ఫ్రంట్ వీలు. నా పదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే నీ బ్యాక్ ఇంకా ముట్టుకోదు పెట్రోలు. నా ఒంటిలో నా ఒదిగి ఉన్న మెరుపు చూస్తే పురుకలేస్తూ ఎగిరిపోదాం వేల మైళ్ళు. నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే, ఓ గుప్పు మన్న నీ పర్ఫ్యూము ముక్కుని ముంచిందే. ఒక కపుల్ ని మించి ఇంకో కపుల్, ఇంకో కపుల్ ని మించి ఇంకో కపుల్ డాన్స్ లో అయితే ఇరగదీసేశారు. ఇది హైలైట్ కాక ఇక్కడ కాపీ కొట్టిన ఈ పోజ్ నిజంగా చెప్పు. నేను గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన. ఓహో, గూగుల్ ఏం కొట్టిర్రు? మ్యూజికల్ రొమాన్స్ విత్ బాల్ వాట్ పోజు. సూపర్ అంటే సూపర్ అబ్బా, ఇది సూపర్. ఇప్పుడు పాయింట్స్ సీనియర్స్ అనిపించుకున్నారు డాన్స్ లో అండ్ పోజ్ లో, అందుకే మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్ గారు విల్ గెట్ 300 పాయింట్స్. పోజ్ బాగుంది కాబట్టి 150 అక్కడ, డాన్స్ ఆవిడ బాగా చేసింది కాబట్టి అక్కడ 50, అందుకే 200 పాయింట్స్. మా భయ్య డాన్స్ మంచి ట్రై చేశాడు, కానీ ఇక్కడ పోజ్ కొంచెం నార్మల్ అయింది. గివింగ్ యూ మన్మధుడు హెస్ డిసైడెడ్ టు గివ్ యూ 100 పాయింట్స్. ఈ రౌండ్ లో థర్డ్ సాంగ్ కి పార్టిసిపేట్ చేయని వారు ఫస్ట్ కపుల్ హ్యాపీగా మీరు కూర్చోవచ్చు, కానీ థర్డ్ రౌండ్ లో మళ్ళీ మీరు వాపస్ వస్తారు. నాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది షో, ఉట్టి ఈ రౌండ్ మాత్రమే. ఇప్పుడు ఈ బాల్స్ వెళ్ళిపోతాయి, మీ ఇద్దరి మధ్యలో ఇంకో వేరే ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీని వాడుకుంటూ ఒక పోజ్. ఆ ప్రాపర్టీస్ ఏం లేదు, మగధిరాలో వాడిన కత్తులు మేము ఇస్తున్నాం, కత్తులు ఖడ్గాలు. రొమాంటిక్ పోజ్ దాంతో కూడా. ఓకేనా? ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 3. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు తాకి. లడ్కి లడ్కి
ఎస్ ఇప్పుడు పోజులు ఎలా ఉన్నాయో చూద్దాం. వెరీ నైస్. ఏయ్ ఇటు కూడా బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ పోజ్ కి డాన్స్ కి ఇప్పుడు మార్కులు ఇచ్చే టైం వచ్చింది. ఎంత ఇద్దాం ఇద్దరికి? ఇక్కడ పోజ్ బాగుంది, ఇక్కడ డాన్స్ బీభత్సంగా ఉంది. ఫస్ట్ నుంచి అదే డాన్స్ స్టెప్పులు ఏమైనా మారుస్తారు అనుకుంటే మారలేదు. అందుకని ఇద్దరికి పనిష్మెంట్ లాగా ఇద్దరికి 100 పాయింట్స్ ఇస్తున్నాం. అంతే అంతే. మా మన్మధుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే నో ప్రాబ్లం. బెటర్ లక్ నెక్స్ట్ రౌండ్ లో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళి ముందు మొండి మొగుడు పెంకి పిల్లలో తీసుకుందాం ఒక షాట్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. థర్డ్ రౌండ్. దీని పేరే ఎందుకంటే ప్రేమ అంట. సో ఫస్ట్ కపుల్ మ్యూజికల్ రొమాన్స్ లో మీ స్కోర్ 400 అండ్ ఫస్ట్ రౌండ్ లో స్కోర్ 300. మొత్తం కలిపితే 700 పాయింట్స్. మిస్టర్ మిస్సెస్ ఉదయ్ గారు మీ స్కోర్ ఇంతకు ముందు 3 ఇప్పుడు 7 మొత్తం కలిపితే 1000. ఇంతకు ముందు 300 ఇప్పుడు 600. సో టోటల్ 900. వెరీ గుడ్. ఈ రౌండ్ లో ఏంటంటే ఇంతే స్కోర్ రావచ్చు ఇంత స్కోర్ రావద్దు అని ఏమీ లేదు. ఎందుకంటే బెలూన్స్ లో ఉన్నాయి ఆ సీక్రెట్ స్కోర్స్ ఏంటో మీరిద్దరు కలిసి టార్గెట్ చేసుకోండి. ఏదో ఒక బెలూన్ లో 300 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఓకే ఓకేనా? ఫస్ట్ శ్రీధర్. రైట్. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ మీ వాయిస్ కి కూడా కొన్ని మార్కులు ఉంటాయండి. మిత్రవింద కాలభైరవ అనుకుంటూ లేపుతారు. రెడీ? దాంట్లో మళ్ళీ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే రెడీ? 1 2 3 గో. రెడీ? హే సౌండ్ ఇప్పుడు రాకపోతే డిస్క్వాలిఫైడ్. గట్టిగా రావాలంట. ఇందులో ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారా? డబ్బా జీవితం కొట్టారు. జాక్పాట్ 300 పాయింట్స్. సూపర్. నిజంగా కోరుకుంటుండే మీరు మళ్ళీ కాంపిటీషన్ లో రావాలి, కాంపిటీషన్ లోకి రావాలని. అండ్ యు ఎర్న్డ్ 500 పాయింట్స్ విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. థాంక్యూ సో మచ్. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్. ఉదయ్ గారు ఆల్ ది బెస్ట్. లీడింగ్ లో ఉన్నారు, సీనియర్స్ ఇక్కడ. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. కమ్ ఆన్ కింద నుంచి. ఆల్ ది బెస్ట్. మిత్రబింద ఏంటి కాలభైరవా? అది షాట్ అంటే సూపర్ షాట్. కొట్టారబ్బా. జాక్పాట్ 300 పాయింట్స్. సూపర్. వెరీ గుడ్. కమ్ ఆన్. ఇంకోటి ఈ 300 కూడా వస్తే ఇంకా మీకు తిరుగులేదు. ఇక మీరే హైయెస్ట్ స్కోర్ లో ఉన్న వాళ్ళు అవుతారు. కాలభైరవా ఏమిటి? కొట్టారబ్బా. జాక్పాట్ 200 పాయింట్స్. సో ఈ రౌండ్ లో మీ స్కోర్ 500 పాయింట్స్. సూపర్. ప్లీజ్. ఫైనల్ గా 5 months జూనియర్స్ కమ్ డౌన్. కింద నుంచి కాలభైరవ అండ్ మిత్రవింద.
ఎంత నా అలవాటు రవికి వచ్చేసింది ఏంటో. ఇప్పుడు ఇంకో 300. మీతో పాటు మా మరదలు సందరు అంటారంట. 1 2 3. $300 points. సూపర్. ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. ఫస్ట్ కపుల్ ఈ రౌండ్ లో మీ స్కోర్ 500 పాయింట్స్, ఇంతకు ముందు 1200 points. మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్ గారు, ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 5, ఇంతకు ముందు 1000, సో 1500 points. అండ్ జూనియర్స్ ఈ రౌండ్ లో 600 అండ్ ఇంతకు ముందు 900. టోటల్ స్కోర్ మీది కూడా 1500 పాయింట్స్. ఆహా, మామూలుగా లేదండి కాంపిటీషన్ ఇక్కడ. జూనియర్సా సీనియర్సా అని ఉంది, కానీ మోడరేటర్ ఏం తక్కువ కాదు. నెక్స్ట్ రౌండ్ కళ్ళు ప్లస్ రౌండ్, అది మనకే సొంతం. ఓకేనా? రైట్. ఆ రౌండ్ కి వెళ్ళే ముందు మొండి మొగుడు పెంకి పిల్లలు తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. So the most interesting part of the show వచ్చేసాం మనం, and this round is called కళ్ళు ప్లస్. First let's start with the seniors. Mr. and Mrs. Uday garu, please come. Right, so Mr. and Mrs. Uday garu, కళ్ళు ప్లస్. ఇప్పుడు కళ్ళు ప్లస్. మీ రిలేషన్ బెటర్ కావడానికే ఈ ప్రయత్నం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మీ హస్బెండ్ ఉదయ్ గారు మీకన్నా అందమైన అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అది కాని పని, ఎందుకంటే మేము ఒకరినొకరు ప్రేమించి ఎంతగానో పెద్దవాళ్ళని కాదనుకొని పెళ్లి చేసుకున్నాం కాబట్టి అది ఖచ్చితంగా కాని పని. అదైతే మాత్రం జీవితంలో ఉండలేదు, ప్రాణాలతోటే ఉండలేను. అలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకవేళ అలా కనబడితే మీరు ఏం చేస్తారు? నేను సింపుల్ గా వెళ్ళిపోతాను అంతే, తన జీవితం నుంచి కనబడకుండా వెళ్ళిపోతాను. తను ఎంతమంది వచ్చినా నేను తప్ప ఎవరిని ఊహించుకోలేరు కూడాను. అవునా ఉదయ్ గారు? ఏంటండి మీ మీద అంత నమ్మకం ఎందుకు? ఎక్కువ ప్రేమించి వాళ్ళ తల్లిదండ్రులు కాదని అందరూ వదిలిపెట్టి వచ్చింది. యాక్చువల్ గా లేచిపోలేదు, అసలు నేనే నా మ్యాటర్ వచ్చేసి ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో చెప్తే ఏమవుతుండే? యాక్చువల్ గా మా మమ్మీ డాడీకి అంటే చాలా ఇష్టం, చెప్తే వెంటనే ఒప్పుకుంటారు. కానీ ఈ పక్కన ఉన్న వాళ్ళని ఏమైనా డైవర్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మేము వెరిఫై చేసేసుకున్నాము. ట్రై చేయాలి కదండి. అదే నేను చేసిన తప్పు. ఇప్పటి వరకు మా మమ్మీ డాడీకి సారీ కూడా చెప్పలేదు ఈ విషయంలో. సారీ మామ్ అండ్ డాడ్. కలిసి ఉంటున్నారా మీరు అసలు? మ్యారేజ్ అయిన 3 months కి కలిసిపోయాము. మా మమ్మీ డాడీ నన్ను వదిలేసి ఉండలేరు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి, మీతో మాట్లాడుతున్న ఉదయ్ గారు. ఒక ఫూలిష్ థింగ్ మీ గర్ల్ ఫ్రెండ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆపలేదు? రెండో పరిస్థితులు అలాంటివి 6 years బ్యాక్ అసలు కరెక్ట్ అనుకూలంగా లేకుండే. అంటే నువ్వు మీ ఆవిడకి చెప్పి ఒప్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒప్పించి మాట్లాడే పరిస్థితి లేకుండే అంటావు? అసలు పరిస్థితులు లేవు. ఎందుకంత అంత ఇష్టం పెంచుకున్నాను? అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఎక్కడ చూసావు ఫస్ట్ టైం? డాన్స్ క్లాస్ లో చూసినా. ఫస్ట్ లుక్ లోనే బాగున్నారే లవర్ బాయ్ లా అనుకున్నాను, కానీ నేను చిన్నపిల్లని కదా అందుకే మనసులోనే పెట్టుకున్నాను. అప్పుడు ఏమన్నా స్కూల్ 10th క్లాస్? 9th క్లాస్ నీకు లవర్ బాయ్ లాగా అనిపించింది? అంటే సినిమాలు చూస్తున్నాం కదా మనం. ఓకే, మరి పెళ్లి ఎప్పుడైంది? మీరు ఏ క్లాస్ ఉన్నప్పుడు? బీటెక్ వచ్చాక. ఓకే, అప్పుడు మీరు జాబ్ ప్రొఫెషనల్ లో? నేను అదే ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్. వెన్ యు గాట్ మ్యారీడ్ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్ డిసిషన్ అట్లీస్ట్ దిస్. ఓకే, బర్స్ ది బెలూన్. మీ 6 years of life చాలా హ్యాపీగా ఉండే. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ది ఇష్యూ కానీ ఎనీథింగ్, యు వెరీ హ్యాపీ విత్ ఉదయ్.
కొన్ని గుంతలు ఉంటాయి ఏదన్నా సాఫ్ రోడ్ లో హైవేలో పోతుంటే కూడా యా ఎలాంటి గుంతలు రావద్దు అని కోరుకుంటున్నారు అండ్ ఎలాంటి ప్రామిస్ కావాలని ఆయన నుంచి మీరు కోరుకుంటున్నారు? గుంతలు అంటే ఏం లేవు, ఆయన కొంచెం చిన్న మతిమరుపు, లేజినెస్. మతిమరుపు ఎవరిని మర్చిపోయి వస్తారు అంటే ఎవరిని మర్చిపోరు, కొద్దిగా మతిమరుపు ఎక్కువ. ఫోటో ఎవరు తీసిరో గుర్తుండదు ఆయనకి. ప్రొఫెషనల్ లో ఓకే, అదర్ విషయాల్లో ఇంటి విషయాల్లో ఫర్ సపోజ్ మా ఇంటి కీస్ ఉన్నాయి అనుకోండి, రోజు నైట్ ఎటే వెళ్తారు ప్రోగ్రామ్ కి, నేను చెప్తాను కీస్ తీసుకొని వెళ్ళండి, ఓపెన్ చేసుకొని రావచ్చుగా, తీసుకొని వెళ్ళండి అని డైలీ చెప్తాను. ఇప్పుడు తీసుకెళ్ళాడు. పోనీలే అని ఇంకా దీని నైట్ తను వచ్చేదాకా వెయిట్ చేసి ఏ టైం అయినా కానీ చూస్తూ ఉంటాను. ఒక్కసారి అలా చూడకుండా పడుకున్నాను. ఆ రోజు ఏమైందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నాది. భయ్యా అప్పుడు నా సిచ్యువేషన్ చూడాలి భయ్యా. రాత్రి 2 అయితే కాలనీలో కుక్కలు దోమలు అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా రాయిరీజ్ కొడతా. ఇంత మీ ఇద్దరి మధ్య ఎంత క్యూట్నెస్, ఇంత లవ్ ఉన్నప్పుడు బెలూని బర్సెస్ ఒక హగ్ ఇస్తారు అనుకుంటా మీరు. రైట్, యూ హ్యావ్ టు డూ ఇట్. సీనియర్స్ అయిపోయారు అండ్ నెక్స్ట్ సెమీ సీనియర్స్. శృతి గారు వచ్చేయండి. ఎలాంటి విషయాల్లో మీ ఆయన్ని బాగా తిడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కోపం తెప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటారు? తనకి కోపం జనరల్ గా రాదు, నా విషయాల్లో అయితే అస్సలు రాదు. నేను జనరల్ గా అదవడం ఏంటంటే, తను ఏదో పని పెట్టుకొని వెళ్ళిపోతారు బయటికి. 6కి వస్తాను అని చెప్తారు. 6కి ఇక్కడ మంచి ఫోన్ చేసి చచ్చిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, 6 అంటాడు, 8 అవుతుంది. నాకు అలా టైం మెయింటైన్ చేయడు, టైమింగ్ ఉండదు. అర్థమైంది. దీనికి సొల్యూషన్ ఎత్తుదా, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. శ్రీధర్ బావా ఎందుకు బావా 6కి వస్తా అని చెప్పి 8:30కి వస్తావు? బయటికి వెళ్తాం ఏదైనా పని మీద, చెప్పే వెళ్తాను తనకి బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి. ఇంకా పని ఏ టైం అవుతుందో తెలియదు, అది 7కి కంప్లీట్ కావచ్చు, 6కి కంప్లీట్ కావచ్చు. మెల్లగా పెళ్లి ఎట్లెట్లయితే ఇయర్స్ పెరుగుతా పోతున్నాయో ఆ టైం పెరుగుతా పోతుంది కదా. లేదు స్టార్టింగ్ నుంచి అంతేనా? తనకు ఉండేది వీక్ లో 2 డేస్ ఆఫ్. ఆ 2 డేస్ ఆఫ్ కూడా ఈవెన్ ఫ్రెండ్స్ తో పెళ్లికి ముందు స్పెండ్ చేసేవాడు, పెళ్ళైన తర్వాత సాటర్డే సండే మొత్తం స్లాట్ నాకే. ఈవెన్ నేను వెళ్తా అన్నా నేను పర్మిట్ చేయను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ హిమ్. సాటర్డే సండే మాత్రం నాతో ఫుల్ టైం ఉండాలి అని నా డిమాండ్. ఇప్పుడు సాటర్డే సండే ఉంటుందా లేదా? కంప్లీట్ నీకే ఇచ్చేస్తున్నారు కదా, హ్యాపీ కదా. అప్పుడప్పుడు ఇవ్వట్లేదు, మొత్తం నాకే కావాలి. ఇది మరి సగం సగం వద్దంట. మీ వైఫ్ చాలా డామినేటింగ్ కదా. నో అని చెప్తున్నా. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. రేపు పిల్లలు వచ్చిన తర్వాత రవి నాకు పిల్లలు లేరు అని నువ్వు అనుకుంటున్నావు, తను చెప్తుంది, కానీ నాకు ఉంది ఒక పాప. ఈజ్ మై కిడ్. అంటే మీకు డాడీ లాంటోడు కాదు, డాటర్ అంటే డాటర్ అయిపోతామా అంటే కేరింగ్ లో డాటర్ లా చూసుకుంటారు అని. అలాగే చెప్తున్నాడు ఆయన కూడా, మీకు అర్థం కావట్లేదు కానీ ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. నీకేమో నచ్చకపోతే నువ్వు డైరెక్ట్ చెప్పగలుగుతావా? నువ్వు అంత ధైర్యం ఉందా? ఎందుకు లేదు రవి, చెప్తావా? ఏమైనా నచ్చకపోతే ఇగో ఇది కాదు ఇట్లా చేయాలి మీరే చెప్పేస్తాడు, నేను అప్పుడప్పుడు మార్చేసుకుంటాను. మీ లైఫ్ లో శ్రీధర్ గారు ఎంత ఇంపార్టెంట్? ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ హిమ్. నా ఫ్రీడమ్ కి అడ్డు చెప్పాడు, నాకు అది నచ్చే నేను కమిట్ అయి మ్యారేజ్ చేసుకుంటాను. చాలా చాలా ఏదైనా ఒక్క మాట అపార్ట్ ఫ్రమ్ ఐ లవ్ యూ, ఇఫ్ యూ హావ్ టు సే టు శ్రీధర్ రైట్ నౌ, ఇప్పుడు బెలూన్ ని బర్స్ట్ చేసి చెప్పండి, టు మేక్ హిమ్ ఫీల్ స్పెషల్, ఫీల్ లవ్డ్. నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచు, నువ్వు హ్యాపీగా ఉండు, ఐ లవ్ యూ. విషింగ్ శ్రీధర్ అండ్ శృతి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బా నిజంగా ఏమన్నా జోడియా? మీ కపుల్ చూస్తే ఏ రకంగా అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు. ఓ అస్సలు కాదు, పక్కా అరేంజ్. పక్కా అరేంజ్డా? పక్కా అరేంజ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నీకేంటి బాబాయ్, యు నెవర్ హ్యాడ్ ఎ రిలేషన్, గర్ల్ ఫ్రెండ్ లేకుండా నా లైఫ్ లో? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ప్రెజెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఇస్ మై గర్ల్. ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, బిఫోర్ మ్యారేజ్ గర్ల్ ఫ్రెండ్. అట్లాంటి మీ ఆయనకి
పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంటే నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు అంటే పెళ్లి చూపుడప్పుడు నెక్స్ట్ డే చెప్పారు మొత్తం, ఇది ప్రాసెస్, నాకు ఇంతమంది ప్రపోజ్ చేశారు. ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది అనమాట తన గురించి పోయింది. సో అయినా అప్పుడు ఓన్లీ స్టడీకే ఇచ్చారనమాట. మీ లైఫ్ లో ఈ 5 months ఎలా ఉంటే మాట్లాడుకున్న ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. నువ్వు చిన్నప్పటి నుంచి మగాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, నా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నా వైఫ్ ఇలా ఉండాలి అని. నువ్వు ఎలాగైతే ఊహించుకున్నావో క్రాస్ యువర్ హార్ట్ అలాంటి అమ్మాయి దక్కిందా నీకు? అట్లుంది కాబట్టి నేను తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి. దానికి రీజన్ అది ఐస్, స్మైల్. ఫస్ట్ రోజు ఎంగేజ్మెంట్ చూసుడుతోనే నేను ఫ్లాట్ అయిపోయినా. సో ఆ రోజు మా మమ్మీ పక్క తీసుకొచ్చి నచ్చింది ఆ అమ్మాయి అని అంటే నచ్చింది మమ్మీ అని చెప్పి. ఏం చేస్తావు ఇంకా నచ్చలేదంటే ఇంకేం చేస్తావు? ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్లి చూపులప్పుడే. ఓకే ఓకే. నేను కూడా నాకు ఇష్టం లేదు అప్పుడే చేసుకోవడం, నాకు అసలు ఇష్టం లేదు. ఎంఎస్ అయిపోయాక చేసుకుందామని ఉండే, కానీ ఇంకా తనని చూసాక రైట్ చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నువ్వు నమ్మవు, వాళ్ళ మమ్మీ ఏ పైసలు అడిగిందో, నిజంగా నచ్చిందా నిజంగా నచ్చిందా నిజంగా నచ్చిందా అని చాలా అడిగింది. మీ అత్త సైడ్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమా? అలా ఏం లేదు, మా అత్తమ్మ చాలా మంచిది. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. రెస్పెక్ట్ యూ బోత్, లవ్ యూ బోత్. సో ఈ 5 months మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? నిజం చెప్తున్నాను రవి, నేను 3 years చాలా అంటే చాలా స్ట్రగుల్ చేసుకున్నాను. ఒక అమ్మాయికి అసలు రాకూడదు అలాంటి సిచ్యువేషన్స్. డాడీ అయినా మమ్మీ అయినా అన్నయ్య అయినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది చెప్పాలంటే. నాకు అసలు ఒక స్టేజ్ లో ఘోరంగా ఫ్రస్ట్రేషన్ లో నుంచి మీ ఆయన ఎంత హెల్ప్ చేశాడు బయటికి రావడానికి? నిజం చెప్తున్నాను, ప్రేమకి నిర్వచనం మా ఆయన. ప్రేమ ఇక్కడ నిలబడింది నా ముందు, అంతే. What do you have to say for this brother? నేను తనకు ఎప్పుడు షాడోలానే ఉంటాను, తనని ఎప్పుడు వదలను లైఫ్ టైమ్. అండ్ ఎప్పుడు నా ఈవెన్ మై బాడీ ఎక్స్పైర్ అయినా నా సోల్ ఎప్పుడు తనని. Fantastic yaar, you have to give each other a hug, burst the balloon and get close. నా బాడీ ఎక్స్పైర్ అయినా my soul would definitely be there always with you అన్నారు. That is the bottom line yaar. No one can stop you. Keep smiling as you always do and you're very beautiful yaar. Congratulations, thank you so much. కల్లు ప్లస్ రౌండ్ అయిపోయింది అండ్ ముగ్గురు కూడా ఈ రౌండ్ లో 300 స్కోర్ చేశారు. పర్ఫెక్ట్. సో స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ సీనియర్స్ అండ్ జూనియర్స్ యు బోత్ ఆర్ అట్ 1800 points. బట్ మోడరేటర్స్ స్కోర్ ఎంత చెప్పను, దే ఆర్ వెరీ క్లోజ్. టఫ్ ఫైట్ ఇచ్చారు కానీ ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు శ్రీధర్ అండ్ శృతి. సో ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదాం కదా. దానికంటే ముందు వెంకి పిల్లల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వెంకి పిల్ల. ఈ చలికాలం ఏంటో తొందరగా ఎండబోతుంది. సరే కానీ లాస్ట్ రౌండ్ కి వచ్చినాము. ఓ ఉదయ్ ఏమోనున్నాడా జూనియర్? సరే లాస్ట్ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్త వినండి. వెనకాల పెద్ద స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి, దాని మీద పాయింట్లు ఉన్నాయి అనమాట. వైఫ్ ఏమో హస్బెండ్ కి డైరెక్షన్ ఇస్తూ ఉంటది, హస్బెండ్ ఏమో ఆ బాక్సెస్ తీసుకెళ్లి ఆ కేజ్ లో వేస్తాడు. 3 minutes తర్వాత ఆ కేజ్ లో ఎన్నైతే బాక్స్ ఉన్నాయో ఆ బాక్స్ మీద పాయింట్స్ ని లెక్క చేసి మాక్సిమం పాయింట్స్ వాళ్ళకి MMPP టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ 1800 పాయింట్స్ అంటే సేమ్ స్కోర్ లో ఉన్నారు సీనియర్స్ అండ్ జూనియర్స్. చూద్దాం లెట్స్ స్టార్ట్. మీరైతే వైఫ్స్ అక్కడుండి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. మీరు వెళ్ళిపోండి మీ కేజ్ దగ్గరికి. వైఫ్స్ your time starts now.
సూపర్ గా ఉన్నది కాంపిటీషన్. నాకు స్కోర్ ఎంతనో చూడాలి. గో. ఎస్. 100 250 450 1450 and 1550. సూపర్. 100 250 300 450 950 1100. సీనియర్స్ తొడగొట్టి సీనియర్స్ అనిపించుకున్నారు. ఇవాళ మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్. ఇంకా ఆలోచన చేయకుండా గిఫ్ట్స్ లోకి వెళ్ళిపోతామా? గిఫ్ట్స్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్. కానీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్స్. Beautiful sarees for beautiful girls. ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ టు ది విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఉదయ్ గారు గెలుచుకుంటారు. మొండి మొగుడు పెంకి పిల్లం టీం నుంచి జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం టీం తరపు నుంచి ఓ మిక్సీ. ఫైనల్ గా లైఫ్ లాంగ్ ఉండేటట్టు మేము కొన్ని ప్లాన్ చేస్తున్నాం మన షోలో. అండ్ మీరే ఆ సర్ప్రైజ్ ఏంటో ఓపెన్ చేసి ఫోటోగ్రాఫర్ కి ఫోటో ఇవ్వడం అంటే జీ తెలుగు వల్లనే అవుతుంది అదనమాట. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmpp@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇదే టైం ఇదే ప్లేస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ ఫ్రమ్ ది హోల్ టీమ్ టాటా బై బై.